మన ఛానల్‌కి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అడగట్లేదు. కానీ భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా ఒక్క కామెంట్ వేసేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. ఈసారి బ్రిక్స్ సమ్మిట్ 2026కి సంబంధించి భారత్లో ఇది జరగబోతుంది. అంటే వెస్ట్ దేశాలకి ఒక షాక్ మీద షాక్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎట్లా అవ్వబోతుంది అంటే చరిత్ర మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఇలా అంటున్నామంటే మీకు గుర్తుంటే రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు బ్రిక్స్ యొక్క కరెన్సీ అనేది పుతిన్ చేతిలో మీకు గుర్తుంటే ఆ తర్వాత బ్రెజిల్లో జరిగింది ఇదే బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు నెక్స్ట్ టైం భారత్ ఇనిషియేషన్ తీసుకోవాలి అంటే బ్రిక్స్ గ్రూప్లో మీరు ఒక క్రిటికల్ రోల్ని పోషించాలి. దాని అర్థం ఏంటి? బ్రిక్స్ కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ బ్రిక్స్ కరెన్సీ రావాలి, ఇందులో భారత్ ఉండాలి. అంటే ఇన్నేళ్ల పాటు మనం నో అనడంతోనే బ్రిక్స్ యొక్క కరెన్సీ ఆగి ఉంది. చైనా వాడికి డామినేషన్ ఇవ్వకూడదు. ప్రపంచంలో అమెరికన్ డాలరు, చైనా వాడి యువాన్ దాని తర్వాత. సో ఎప్పుడైతే బ్రిక్స్లో మనం జాయిన్ అవుతామో చైనా వాడికి పై చెయ్యి అది జరగకూడదని పట్టు మనం ఇన్నాళ్ళు కామ్గా ఉన్నాం. మొన్న ఆగస్ట్ నుంచి వ్యవహారం మొత్తం మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ మీద టారిఫ్ విధిస్తాము, ఈ దేశాలు అంత చూస్తాను అలాగా ఇలాగా అని మాట్లాడి ఇవాళ కూడా చైనా మీద టారిఫ్ వేసేటువంటి ధైర్యం లేదు. ఆగస్ట్ నెల భారత్ మీద 50% టారిఫ్ వేశాడు. మనం ఊరుకోం కదా. కరెక్ట్ టైం వచ్చింది 2026. మోడీ అంటేనే టైమింగ్ అంటారు ఆయన అభిమానులు. సో వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు ఇండియాకి ఈ సబ్మిట్ సంబంధించి. ఇక్కడ ఏం జరగబోతోంది? బ్రిక్స్ కరెన్సీ అనేది రియాలిటీ అయిపోతుంది మన స్టైల్లో. ఇక మన స్టైల్ అంటే యూపీఐ ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీని ద్వారా నోట్ల కట్టలు, కరెన్సీలు, వీటి డిస్ట్రిబ్యూషన్ ఇదంతా పక్కన పెడితే గత 25 సంవత్సరాల నుంచి బ్యాంకులో మనకి అకౌంట్ ఉందనుకోండి, మన కళ్ళ ముందు చూస్తాం వాళ్ళ ఏటీఎంస్ అన్నీ కూడా అట్లా మాయమైపోతాయి. ఒకప్పుడు వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకున్న ఏటీఎంస్ ఏమి ఉండట్లే, ఎవరు కరెన్సీ వాడట్లే, అంతా కూడా డిజిటల్ పేమెంట్స్. భారత్ అంతా కూడా డిజిటల్ ఇండియా పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇంత పెద్ద అవకాశం అమెరికా మీద పగ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు రెడ్ లైన్ని దాటిస్తాడు ట్రంప్. అతని లిమిట్స్లో అతను లేకుండా పిచ్చి కూతలు కూశాడు. కాబట్టి మనం ఊరుకోం కదా. మోడీయో పుతినో మామూలు నాయకులు కాదు కదా. ఒక్కసారి టార్గెట్ చేశారు అంటే ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే పడిపోవాల్సిందే. సో ఇంత పెద్ద అవకాశము అమెరికా మీద ప్రతీకారం తీసుకునే గొప్ప ఆపర్చునిటీ మనకు వచ్చింది. మనం వదలం. బ్రిక్స్ డిజిటల్ కరెన్సీ అంటున్నాం మనం. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అంటారు దీన్ని. ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుంది? సొంత ఆదేశమే డంప్ చేయాలని చూస్తున్నారు ఆ డాలర్ని. స్టేబుల్ కాయిన్ అని పేరు తీసుకొచ్చారు. స్టేబుల్ కాయిన్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇదే భవిష్యత్తు అవ్వబోతోంది. భవిష్యత్తులో ఎవరైనా చదువుకునే యువకులు చూస్తుంటే ప్రపంచం ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉండదు. టోటల్గా డిజిటలైజ్ అయిపోయి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ రంగంలో మనం నిష్ణాతనం, మనకెవరూ పోటీ లేరు. అట్లాంటిది 2026లో భారత్లో మనం మాట్లాడుతున్న బ్రిక్స్ కరెన్సీ అంటే కనుక టోటల్గా డిజిటల్లో ప్రజెంట్ చేస్తాం. దీన్నే మనకి ఆర్బీఐ లింకేజ్ అంటున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికా యొక్క రాయబారి రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ని కలిశాడు వెళ్ళి. ఇతనికి ఏం పని? ఒక దేశం యొక్క అంబాసిడర్ మన ఆర్బీఐ గవర్నర్ని కలవడం ఏంటి? చాలా షాకింగ్ ఇది. ఎందుకు కలిశాడు అంటే ఫెడరల్ రిజర్వ్ చీఫ్ మీదే వీళ్ళు కేసు పెట్టారు అక్కడ యుఎస్లో. ఇంత పెద్ద బిల్డింగులు కట్టి ఇంత ఖర్చు పెట్టిస్తావా? డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అక్కడికి వెళ్ళి మరీ ప్రశ్నించాడు గవర్నర్ని. వాళ్ళ రాయబారి మన ఆర్బీఐ గవర్నర్ని కలిశాడు. ఎందుకు కలిశాడు అంటే యుఎస్ ట్రెజరీ $55 బిలియన్ డంప్ చేశాము, బంగారం కొంటున్నాం, మరి ఈ ఇయర్ ఏం చేయబోతున్నారు అని అడగడానికి వెళ్ళాడు. ఉన్న $190 బిలియన్ కూడా మేము విత్డ్రా చేసేస్తాం, మీ అమెరికా డాలర్ మాకు అక్కర్లేదు. ప్రాబ్లం ఉందనుకోండి అధికారులు వస్తారు, నెగోషియేట్ చేస్తారు, మాట్లాడుకుని సొల్యూషన్ వెతుకుతారు. ఎక్కడైనా సరే ఏ దేశాన్ని చేసినా అదే చేస్తుంది, ఇదే పద్ధతి. కానీ ట్రంప్కి వార్త ఏంటంటే మనం ఇలా చేసామన్న వెంటనే బెదిరిస్తాడు. నేను భారత్ మీద టారిఫ్ విధిస్తాను, మోడీ అంత చూస్తాను అన్నట్టుగా. ఎవరు వింటారు అట్లా? ప్రతి దేశం మీద అట్లాగే అంటాడు. వీళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ బెదిరిస్తే బెదిరిపోతారా అన్నట్టు ఏం చేయాలో అదే చేస్తున్నారు. టోటల్గా యూఎస్ బాండ్స్ అంతా కూడా లిక్విడేట్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఇది డొనాల్డ్ ట్రంప్ గమనించిన తర్వాత దారిలోకి రావాలి. పొరపాటు అయిపోయింది, గొడవలొద్దు, మనం ఫ్రెండ్లీ కంట్రీస్ మాట్లాడుకుందాము, కొత్త రకమైన ట్రేడ్ అగ్రిమెంట్ వేద్దాము, మీకేం ప్రాబ్లము అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదే జియో పాలిటిక్స్ డిస్కస్ చేయడం, మాట్లాడడం, ప్రతిదాన్ని కూడా డైలాగ్ ద్వారా సొల్యూషన్ వెతకడం. సో ఇక దేశాన్ని బెదిరించడం ఏంటనేది మూర్ఖత్వం. గ్రీన్లాండ్లో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. ఎవరైతే ఇతను ప్రశ్నిస్తారో వెంటనే టారిఫ్ వార్ అంటాడు, యువర్ డెడ్ ఎకానమీ అంటాడు. రష్యా, భారత్ లాంటి దేశాల మీద కూడా అంత సీన్ ఉందా అంటే లేదు. సో ఇట్లా చేస్తున్నప్పుడు మనం మొత్తం $195 బిలియన్ లిక్విడేట్ చేసేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా యుఎస్ డాలర్ యొక్క పతనం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది.